అట్లా ఎప్పుడు ఏమనుకోదు బ్రో, ఓలోకోలు ఏదో ఒకటి చేస్తారని చెప్పి. అలా నా ధర్మం గురించి పోరాడే ప్రతి ఒక్క వ్యక్తి వెనక హనుమంతుడు అందు ఉంటుంది తెలుసా. ధర్మం కోసం వీడియోలు చేస్తే ఎంత కష్టం ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి అమ్మ కష్టం చేసిన పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే. ఎప్పుడు నువ్వు ఒక్కడు ఉన్నావని ఎప్పుడు అనుకోవద్దు. నేను ఇంకా చాలా మంది ధర్మరక్షకులు ఉంటారు. మస్తు ధర్మం కోసం వీడియో చేసినావు, ఒకటిసారి ఎందుకు ఆపేసినావు? రక్తం మరో కొద్దిగా గాండు అనుకోవచ్చా? అంటే అనుకోవచ్చా పెట్టేది మనోళ్ళే అంట, సమయంగా అట్లా చేయొద్దు. మనోళ్ళు చేత కాకపోతే ఇంట్లో ఉండాలా, చేతనైన వాళ్ళకి సపోర్ట్ చేయాలా. నా దగ్గర ఏం లేకున్నా కూడా వాళ్ళు నా దగ్గరికి వస్తారన్న. స్నేహితుడికి కోవెలగట్టు మన మిత్రులని అందులో ఎవరెవరు తక్కువ ఏం చేసిరో, ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారో అందరు గుర్తురు. కొన్ని రోజులు ఆగురి, మా అమ్మని రాణి స్థాయిలో పెడతా. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. వాడు లేకపోతే నేను లేను, నేను లేకపోతే వాడు ఉండదు. మన బర్త్డేకి సర్ప్రైజ్ చేయడానికి టాటూ వేయించుకున్నాను. బెస్ట్ ఫ్రెండ్ దాని కోసం ఇంత నొప్పైనా వాడి ముందర తక్కువని దాని తెలియని హిందూకి అయింది అనుకో, చాలా మంది ధర్మరక్షకులు వెళ్తారు తెలుసా. ధర్మం కోసం కొట్లాడేటోళ్ళకి మీరు ఎట్లకైనా కొట్లాడతారు కదా, కొట్లాడేటోళ్ళకి సపోర్ట్ చేయండి చాలు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటి ఫెలో. ఈ రోజు మరొక ముఖ్యమైన వ్యక్తితో అయితే మీ ముంగల్కి వచ్చేసినాం. ఎవరు అనుకుంటున్నారా, అతను వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇంకా ఏంటంటే జర ధర్మం కోసం అందరికి అవేర్నెస్ తెప్పిస్తుంటాడు. మధ్యలో ఒకసారి నేను అడిగిన, ఎందుకు ఇట్లా బ్రో ధర్మం కోసం వీడియోలు చేయట్లేవు అంటే, అది ఆయన ఏమో చెప్తుండు, నాకు అర్థం కాలే. ఇక ఆయన చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలా ధర్మం కోసం వీడియోలు చేస్తే ఎంత కష్టం ఉంటది. ఒక ఇన్ఫ్లుయెన్సరు ఎదగాలంటే ఎంత బాధ ఉంటది తెలుసా. అట్లాంటిది ధర్మం కోసం అందరు అవేర్నెస్ కోసం చేసేటోళ్ళని మనం ఎట్లా చూడాలంటే, అరే ఈయన మస్తు మంచి మనిషి రాబోయి, అరే ఈయన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా అరే ధర్మం కోసం కొట్లాడే వ్యక్తిరా. మీరు అందరు ఎట్లా అంటే ధర్మం కోసం కొట్లాడేటోళ్ళకి మీరు ఎట్లకైనా కొట్లాడతారు కదా, కొట్లాడేటోళ్ళకి సపోర్ట్ చేయండి చాలు. అదొకటి ఇంకా చాలా పెద్ద బలం తెలుసా మనకి. సరే, అయిన ద్వారా తెలుసుకుందాం ఈరోజు. బాయ్, నమస్తే. నమస్తే. శ్రీరామ్, నీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి మా తెలియని వ్యూవర్స్ కి. నా పేరు వచ్చేసి చోటుబాయి విష్ణు. నేను ఉండేది డైరీ ఫార్మ్ అత్తాపూర్. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు బ్రో? చదువుకున్నావు లేదా? లాస్ట్ 10th అన్న. చదువుకున్నావా? చదువుకున్నా 10th క్లాస్. అంటే నాకు ఒక డౌట్ బ్రో, నీ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ వచ్చేసి 19 అన్న. వర్క్ చేస్తావా? వర్క్ అన్న. ఏం జాబ్ చేస్తావు? లిఫ్ట్ ఎలక్ట్రీషియన్ అన్న. ఓకే ఓకే, వెరీ గుడ్. మంచి ఏదో ఒకటి చేసుకోవాలా. కాకపోతే నువ్వు ధర్మం కోసం వీడియోలు చేస్తావా? అంటే ఇంత చిన్న వయసులో నీ ఏజ్లో చాలా మందికి అంత అవేర్నెస్ లేదు నాకు గెలిచిన వాటికి అయితే. ఎందుకంటే నీ ఏజ్లో ఉన్న పురాణాలందరికీ ఎక్కువ షోకి ఇష్టం, అంటే గంజా తాగాల, మందు తాగుతావా? నాకు అలవాటు లేవన్నా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అమ్మ కష్టం చేసిన పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే. ఇక అవిట్లకి దూరం, అవిట్ల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా, మనకి అవిట్ల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అమ్మ కష్టం అది అడ్డం వస్తుంది, కనిపించేస్తుంది నాకైతే. అందుకే అవిట్ల జోలికోను, దూరం ఉంటా. గ్రేట్, మంచిగా ఇట్లనే అర్థమైందా. నువ్వు చదువుకోకుండా అని నీకు నాలెడ్జ్ ఉంది. ఇంకోటి ఏం తెలుసా, నువ్వు ధర్మం కోసం బాగా వీడియోస్ చేస్తావా? అంటే ఇంత చిన్న వయసులో అవేర్నెస్ లేదు అసలు నీకు. ఈ వయసులో ధర్మం కోసం చేస్తున్నావు అంటే గ్రేట్. కాకపోతే మధ్యన మస్తు ధర్మం కోసం వీడియోస్ చేసినావు, ఒకటిసారి ఎందుకు ఆపేసినావు? ఎందుకు ఆపేసిన అంటే, నేను తీసే వీడియోలు కొంతమందికి ఎట్లా అనిపిస్తున్నాయి అంటే, నేను తీసేది నా గుళ్ళని బంచం చేస్తున్న వాళ్ళ గురించి, నా దేవి దేవతల గురించి వచ్చిన వాళ్ళ గురించి ఏమంటారు ఉంటది అన్న. అలా దేవుళ్ళని కించపరిచి మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా రక్తం మరుగుతుంది. రక్తం మరగని వాళ్ళు ఇంట్లో కూర్చుంటారేమో కానీ, అంటే రక్తం మరగని కొద్దిగా గాండు అనుకోవచ్చా? అంతే అనుకోవచ్చు అన్న. అట్లా అంటే ఓకే డన్, మీరు అనగలరు అంతే. దానికోసం నేను పోరాడతా. మన గుళ్ళ జోలికి వస్తే, ఇప్పుడు మస్జిద్ ఉంటది అన్న, మస్జిద్ దగ్గరికి ఎవరైనా వంశం చేద్దామన్నా వచ్చినా కూడా వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. మన హిందువులు ఎట్లుంటారు అంటే, మన హిందూ గుళ్ళని వంశం చేస్తున్నారు అని చెప్పినా కూడా వాళ్ళు రారు, ఇష్టపడే వాళ్ళు వస్తారు, ధర్మం గురించి పోరాడే వాళ్ళు వస్తారు అంతే. నువ్వెందుకు ఆపేసినావు వాళ్ళ వీడియోస్? ఎందుకు ఆపేసినా అంటే, నేను తీసే వీడియోలు అందరు అనుకుంటారు అన్న, వీడు ఏం చేస్తున్నా అంటే
వీడు అందరి గురించి తిడుతుండు, అందరిని తిడుతుండు. అవి ఏమంటారు, తప్పు చేసిన వాళ్ళ గురించి నేను తిడుతున్నా అని వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీడు అందరిని కలిపి తిడుతుండ్రా భయ్, వీని ఏదో ఒకటి చేయాలి, వీని మీద టార్గెట్ పెట్టుర్రి, వీని ఏదో ఒకటి చేయాలి. అంటే ఊరు అంటే మన హిందువులు అంటురా లేకపోతే మన దానిలో హిందువులు బి ఉన్నారు అన్నలా, హిందువులు ఉన్నారు, కొంతమంది ముస్లిం వాళ్ళు ఉన్నారు. నాకు ముస్లింలల్లా అన్న వాళ్ళు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు నన్ను ఎప్పటిదాకా నువ్వు ఎందుకు ఇస్తున్నావు వీడియో అని ఎప్పుడు అడగలేరు, అడగరు కూడా. నేను తీసేది తప్పు చేసిన వాళ్ళ గురించి చేస్తున్నా అంతే. గ్రేటే. అంటే ఈయన ఏమంటుంది తెలుసా, మీకు అర్థమైందో అర్థం కాదు, నేను అర్థం చెప్పేసా కరెక్ట్ గా. ఓలైతే మన దేవతలని తిడతారు చూడు, అట్లాంటి వాళ్ళని ఈయన తిడుతుండు. ప్రతి ఒక్కళ్ళని తిడతలేడు. అయినగిన ముస్లిమ్స్ ఫ్రెండ్స్ అంట. ప్రతి ఒక్కరికి ఉంటారు, మనం భారతదేశంలో బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, అందరూ ఉంటారు. అదైనా కాకపోతే ఎవరితో ఎట్లుండాలా ఆయనకు తెలుసు, ఉంటుండు. ఆడ కొట్లాడలు పెట్టేది మనోళ్ళే అంట. సమయంగా అట్లా చేయవద్దు. మనోళ్ళు చేత కాకపోతే ఇంట్లో ఉండాలా, చేతనైన వాళ్ళకి సపోర్ట్ చేయాలా, అట్లా చేయరు. అంతేగాని ఇట్లాంటి అడంగి శాతాలు చేయొద్దు. ఓకేనా? సరే, ఇంకా ఎట్లా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయినా మంచిగా, అంటే ధర్మం కోసం చేసినప్పటి నుంచి నీకు బాగా ఫేమస్ వచ్చింది కదా? అవునన్నా. ఎందుకంటే నేను మాలలు ఉన్నప్పుడే స్వామిని, అయ్యప్ప స్వామి అనే నా వెనకలు ఉన్నాడని చెప్పి నేను స్టార్ట్ చేసిన. ఏం కాదని చెప్పేసి ఆయన మీద నమ్మకం పెట్టి స్టార్ట్ చేసిన. ఇప్పటిదాకా ఏం కాలేదు. మాల ఎప్పుడైతే వేసానో అప్పుడే నాకు అన్ని వినిపించినాయి. ధర్మ గురించి వీడియోలు తీస్తుండు, నేను ఏదో ఒకటి చేయాలి అని చాలా మంది నోట్లకి వెళ్ళి మాటలు విన్నా. అట్లా ఎప్పుడు ఏమనుకోదు బ్రో, ఓలోకోలు ఏదో ఒకటి చేస్తారని చెప్పి. అరే ధర్మం గురించి పోరాడే ప్రతి ఒక్క వ్యక్తి వెనక హనుమంతుడు అంటుంటారు తెలుసా. నిజంగా నువ్వు ఏం చేసినా ఏం చేయకుండా నీ వెనక ఎట్లా ధర్మం గురించి పోరాడు అనుకో, పక్క నీ వెనక హనుమంతుడి శక్తి ఉంటుంది, నీ హనుమంతుడి హండ ఉంటుంది నీకు. ఓకేనా? నిజంగా ఈ మాట ఎవరినైనా అడుగు, ప్రతి ఒక్కరు చెప్తారు నీకు. కానీ అయితే బాగా ఫేమస్ అయిపోయినావు, మంచిగా రీల్స్ చేస్తున్నావు. ఈ రీల్స్ చేసే టైంలో నీకు ఎవరు సపోర్ట్ చేసారు? నాకు సపోర్ట్ చేసింది, నాకు సొంత అన్నవాళ్ళు లేరు. నాకు ఇద్దరు అన్నవాళ్ళే. సొంత అన్నవాళ్ళు కాకపోయినా వాళ్ళు మా పెద్దమ్మ కొడుకులు, వాళ్ళే నాకు సపోర్ట్ చేసిరు. నన్ను సొంత తమ్ములాగా చూసుకుంటారు. ఇక బ్లడ్ సొంత తమ్ములాగానే చూసుకుంటారు. ఇక వాళ్ళు 24 గంటలు నా గురించి ఆలోచిస్తారు. నాకు సపోర్ట్ చేసింది కూడా వాళ్ళే అన్న. అంటే ఇప్పుడు జాబ్ చేస్తావు కదా బ్రో? అవునన్నా. జాబ్ చేసి మనీ తిని ఇంట్లో ఇస్తావా? మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? నేను చేసే జాబ్ ఎంతైతే మనీ వస్తుందో అది మొత్తం మమ్మీకే ఇస్తాను. వీటితో నాకు అవసరం లేదు. నాకేమైనా కావాలన్నా కూడా డాడీని అడుగుతా, డాడీ ఇస్తాడు. జాబ్ లోకి వెళ్ళి వచ్చిన పైసలు మమ్మీకి ఇచ్చేస్తా అంతే. ఏం చేస్తారు మమ్మీ డాడీ ఇద్దరు? మమ్మీ వచ్చేసి ఇళ్ళ పని చేస్తా అన్న, డాడీ వచ్చేసి సెక్యూరిటీ. దానికి ఏం బాధపడద్దు, మనం ధర్మంగా పని చేసుకొని బతుకుతున్నాం. అదేనా? ఏమైతే తప్పు చేస్తలే, మనం ప్రౌడ్ చెప్పాలా. మా ఇంట్లో ఇట్లా నేను ఇట్లా ధర్మం పొంది మేము ఏం చేస్తున్నాం, పని చేసుకుంటాం ధర్మంగా. అదే కదా, తప్పు పని చేస్తలేము. మనం అట్లాంటి వాళ్ళు మేము ఎట్లుండాలంటే ప్రౌడ్గా చెప్పాలి, ప్రౌడ్ ఫీల్ కావాలా. అవురా మేము మా అమ్మ ఇంత కష్టపడ్డది కాబట్టి నువ్వు బరాబర్ నువ్వు మంచిగా ఉన్నావు కదా. నేను ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరు అన్నారంటే మా అమ్మ నాన్న తర్వాత, మా అమ్మ నాన్న కన్నా ఎక్కువ నేను ఎక్కువ ఇష్టపడేది మా మామయ్యని. నాకేం కావాలన్నా తనే చూసుకుంటాడు. ఇంట్లో వాళ్ళు తిట్టిన కూడా తనే దగ్గర వేసుకుంటాడు. నేను బాధపడితే చూడలేడు. అని అంటే నాకు మస్తు ఇష్టం. ఆయనకి ఎప్పుడు చెప్పలే అన్న అని అంటే నాకు మస్తు ఇష్టం. ఇంకా మీ ఫ్రెండ్స్ వచ్చేసి, నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు తీస్తున్న టైంలో నాకు సపోర్ట్ చేసింది ఇద్దరు ఫ్రెండ్స్. ఒకటి కార్తిక్, దేవా. వీళ్ళిద్దరే. నేను తీసే వీడియోలు కూడా మంచిగా ఉందిరా పోస్ట్ చేసి, నేను తీసే ఏమన్నా తప్పు వీడియో తీస్తున్నా కూడా వాళ్ళు చెప్పేస్తారు. సపోర్ట్ చేసినా నేను నా దగ్గర ఏం లేకున్నా కూడా వాళ్ళు నా దగ్గరకు వస్తారన్న. స్నేహితుడికి కోవెలగట్టు మన మిత్రులని అందులో. ఇంకా లవ్ స్టోరీ ఏమైనా ఉందా మనకి? లవ్ స్టోరీ నవీన అంటే ఏదో ఒకటి ఉండాల్సిందే. అంటే ఫేమస్ అయిన వాళ్ళకి చాలా మందికి అమ్మాయిలు పడతారు కానీ నేను ఎక్కువ ఇష్టపడే అమ్మాయి నన్ను ఇష్టపడకుండా మా అమ్మని ఇష్టపడాలి. అలాంటి అమ్మాయి దొరికింది. బ్రేకప్ ఇప్పటిదాకా నడుస్తాను. ఎన్ని ఇయర్స్ అవుతుందో? 1 year అన్న. 1 year. ఇంకా మీ మమ్మీని మంచిగా చూసుకోవాలి నువ్వు అంటున్నావు. అవునన్నా. నీ పేరు చెప్తావా లేకపోతే చెప్పవా? అంటే పేరు చెప్తే ఇంకొక పిల్లవాడదని చెప్పా. ఇట్లా ఉంటాడమ్మా ఇన్స్టాగ్రామ్ అంతా.
కదా ఏమన్నా అట్లా కాదా ఒక్క ఆమె చాలా ఒక్క ఆమెనే చాలు. విషయం పరిచయమేనా ఇన్స్టాగ్రామ్ అన్న ఇన్స్టాగ్రామ్ లోని నేను తీసే వీడియో నచ్చి మెసేజ్ చేసింది తనే చెప్పింది నేను యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ తను కాల్ చేసినప్పుడు మాట్లాడింది నేను ఒకటే అడిగిన ఏమంటే చివరి దాకా ఉంటారు అన్న మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు కొంతమంది అది కాకుండా నేను తనని ఒకటే అడిగిన జీవితాంతం నాతో ఉంటేనే లవ్ చెప్పు నాతో ఏమంటారు హోప్స్ ఇచ్చేసి వదిలేస్తా అంటే ముఖం మీద చెప్పేసి ఇంకోటి మా అమ్మని మంచిగా చూసుకోవాలి నా ఇంట్లో మంచిగా చూసుకోవాలి అంతే అన్న ఇక ప్రతి ఒక్క మగవానికి అదే ఆశ ఉంటది బ్రో ఇంకే దాని గురించి కొంతమందికి ఉండదు కదా అన్న ఇంట్లో వాళ్ళని అన్నదాశ ఏమంటారు అని ఆశ అందులో వదిలేసి వెళ్ళిపోతారు జనరేషన్ అదే అన్న ఈ జనరేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన డైలాగ్ ఏది బ్రో మదర్ దన్న చెప్పు ఒకసారి ఆ డైలాగ్ మా అమ్మని ఎవరెవరు తక్కువ ఏం చూసిరో ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు అందరు గుర్తురు కొన్ని రోజులు ఆగురి మా అమ్మని రాణి స్థాయిలో పెడతా తిడితే వాళ్ళకి తగిలేను నిన్ను కొట్టిన చేతులు విరిగేను మంచి ఏదైనా ఇంకా మన డైలాగ్స్ చెప్పమంటే నేను ఇష్టపడే బెస్ట్ ఫ్రెండ్ వాడు లేకపోతే నేను లేను నేను లేకపోతే వాడు ఉన్నాడు మన బర్త్డేకి సర్ప్రైజ్ చేయడానికి టాటూ వేయించుకున్నాను బెస్ట్ ఫ్రెండ్ దాని కోసం ఇంత నొప్పైనా వాడి ముందర తక్కువని పేరు వచ్చేసి దేవా చాలా ఇష్టం వాడు నాకు సొంత అన్న లెక్కనే నాకు నన్ను ఎవరైనా తిట్టినా వాడే రెస్పాండ్ అయిపోతాడు నేనేం గాను తిట్టినా మన గురించి తప్పుగా మాట్లాడినా వాడే వెళ్ళి డైరెక్ట్ మాట్లాడాడు కొడతాడు మీ మమ్మీ గురించి చెప్పమంటే ఏం చెప్తావు గురు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్న ఈ ప్రపంచం మొత్తం నన్ను జీరో చూసినా తను మాత్రం ఒక హీరో లెక్క వస్తుంది నన్ను తన కోసం ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది తన సంతోషం కోసం ఆఖరికి తన సంతోషం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను రెడీ వెరీ గుడ్ మంచిగా ఇంకా చెప్పు నీకు ఇన్స్టాగ్రామ్ డైలాగ్ కొడతావు కదా బ్రో ఇట్లాంటి డైలాగ్ కొడుతావు అంటే కొన్ని ఎట్లాంటి డైలాగులు కొడుతున్నావు ఒకటి ధర్మం కోసం కొడుతావు ఇంకోటి ఫ్రెండ్షిప్ కోసం ఇంకా ఇంకోటి మదర్ గురించి కొడతాం ఇంకోటి లేడీస్ ముఖ్యంగా లేడీస్ అన్న ఎట్లా అంటే ఈ జనరేషన్ ఎట్లా తయారైతుందంటే ఇప్పుడు ఒక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఆడపిల్ల బయటికి వెళ్తది నైట్ అని తెలియదు చూసుకోరా నా టైం అనేది టైం చూసుకోకుండా నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ నించుంటారు నించున్న టైంలో ఏం చేస్తారంటే కొంతమంది గంజాయి కొట్టిన వాళ్ళు కావచ్చు మందు తాగిన వాళ్ళు కావచ్చు ఏం చేస్తారంటే వాళ్ళని ఏడిపిస్తారు కొంతమంది ఇంకా మత్తులో ఉంటే వాళ్ళని తీసుకెళ్లి రేప్ చేస్తారన్న ఇలాంటి నా కళ్ళ ముందు జరగలేదు నా కళ్ళ ముందు జరిగితే మాత్రం నా కొడుకులని మాత్రం ఆయన ఎక్కడన్నా నాతో నాతో ఎంత అవుతుందో అంత చేస్తా కానీ ఆ కుగ్గులను మాత్రం అమ్మాయిని టచ్ చేయకుండా చేస్తా ఈ రోజు రేపు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయిలు కూడా వర్క్ చేస్తలేరు అమ్మా నాన్న గురించి ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి వర్క్ చేస్తుందంటే అర్థం చేసుకోవాలి అందరూ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆడపిల్ల కనిపించింది కదా తనని ఏదో ఒకటి చేయాలి రేప్ చేయాలి ఏడిపియాలి అని చెప్పి అనుకుంటారు అలాంటి చేయకండి బ్రో మీకే చెప్తున్నా ఎందుకంటే మీ ఇంట్లో కూడా చెల్లెళ్ళు ఉంటారు అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరో ఏడిపిస్తారు రేప్ చేయొచ్చు అర్థమైందా అంటే చెప్తున్నా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు సార్ తమ్మి ఇట్లా గంజాతో సీడా పొరలు ఏమంటారు సార్ వాళ్ళ అమ్మాయి పట్టించుకోలే అంటారు వాళ్ళకి పేరు ఖరాబ్ కాదు వాళ్ళ అమ్మాయికి అంటారు వాళ్ళ అమ్మాయి పట్టించుకోలే మా అక్కడ ఇట్లా తయారైపోయి అంటారు కానీ వాళ్ళ అమ్మాయికి ఏం తెలుస్తామి ఇంటికి తిండి పెట్టడానికి కష్టంకి పొద్దుగాల పోయి రాత్రి వస్తారు వాళ్ళు 3 పూటలు వానికి 3 పూటలు పెట్టడానికి వాళ్ళు ఒక్క పూట పని చేస్తుంటారు ఈ మాగాళ్ళకి ఇంత సిగ్గు శరం లేకుండా చేయి నువ్వు గంజరావు మందురావు సీడావు మొత్తం గుట్కలు చేయమని కాకపోతే మీ తల్లిదండ్రుల కోసం ఏమన్నా ఏ బాయి వాళ్ళు బ్రతుకున్నంత వరకు వాళ్ళని సంతోషం పెట్టు బ్రో అంతే బాధ పెట్టకు 3rd క్లాస్ పోరోడు కూడా లాస్ట్ కు చివరికి మీరు కొడుతురని చెప్పేసి వాడిని పక్కన ఉంటాడు వాళ్ళకి కూడా మీరు ఏం చేస్తారంటే తాగురా తీసుకో ఏం కాదు అని చెప్పేసి ఆపుతారు వాడు ఏం చేస్తాడు వాళ్ళ పక్కన ఫ్రెండ్కి ఇస్తారు వాడు ఇంకా ఇక మొత్తం వాళ్ళ క్లాస్మేట్ అందరికి వెళ్ళిపోతుంది ఇక ఆ జనరేషన్ ఉన్న పిల్లలందరికీ అరే నా ఫ్రెండ్ తాగుతూ నేను తాగుతూ తప్పేముంది అన్నట్టుగా ఫీలింగ్ వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు పొద్దు వాళ్ళ నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు ఎవరి గురించి మీరు లైఫ్ లో సెటిల్ కావాలని చెప్పి కష్టపడతారు కానీ మీరేం చేస్తారంటే మీ ఒక గంట ఎంజాయ్ కోసం ఏది పడితే అది తాగుతుంటారు ఎవరు చెప్పిన మాట అది చేస్తుంటారు అమ్మాయిలని గెలుకుతారు బంద్ చేసుకోండి బ్రో ఇవన్నీ అదేనా ఇంకోటి బ్రో మంచిగా వీడియోస్ చేయి మంచిగా నీకు సపోర్టింగ్ బాగుంది మంచిగా మాట్లాడుతున్నావు
ఒక్కోసారి గుర్తుపెట్టుకో, ఎంత దినా అని నీ ఫ్రెండ్స్ ని కానీ అంటే అప్పుడు నీకు వాళ్ళని మెసేజ్ చేసిన వాళ్ళని కానీ అలాని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడడం అట్లా చేయొద్దు. ఇప్పుడు దాకా అన్న నేను ఒకప్పుడు అంటే నా ఏజ్ నాకు గుర్తుంది, మా నాన్న నాకు ఒకటే చెప్పిండు, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసిండొచ్చు కానీ నిన్ను నమ్మిన వాళ్ళని మాత్రం నువ్వు ఎప్పుడు మోసం చేయకని చెప్పేసి. నేను ఇప్పటిదాకా నాకు ఎంతో మంది మెసేజ్ చేస్తుంటారు, అందరికి రిప్లై ఇస్తా, నాకు ఫేమ్ వచ్చింది, నేను ఎంత పెద్ద అయిపోయినా. నీ జనరేషన్ లా నువ్వు ఉన్న బతుకుతున్న జీవితంలో చాలా మంది, ఎంత మందికి యాటిట్యూడ్, ఎంత మంది ఆయన ఫేమస్ యూట్యూబర్, ఆయన ఫేమస్ హీరో, ఆయన ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అట్లా అనుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ ఏం పనికిరారు తెలుసా, వాళ్ళు అలానే అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, అంటే ఫ్రేమ్ లో కొన్ని రోజులు ఉంటారు, కింద పడిపోతారు. అలాగే వాళ్ళందరినీ చూసి నేర్చుకోవాలంటే యాటిట్యూడ్ చూపెడదు ఎవరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఎవరికి ఇప్పటిదాకా చూపాను. నా ఇంటికాడికి మా అన్న నాకు ఒకటే చెప్పిన, నీ దగ్గరికి వచ్చినప్పుడు తాపియకపోయినా పర్వాలేదు కానీ తాపిస్తే ఒక గంట సేపు నేను గుర్తుపెట్టుకుంటాను, కానీ తినిపించి వదిలిస్తే వాళ్ళు చచ్చిపోయేంత వరకు నేను గుర్తుపెట్టుకుంటారు. ఇదే నేర్పించినాను మా అన్న. చలో మంచి అట్లా ఇప్పుడు మీ అన్న వాళ్ళు నీకు మంచి ఊరు కాబట్టి నీకు మంచి హ్యాబిట్స్ వచ్చినాయి, మంచిగా ఉన్నావు. ఇప్పుడు అందరికి అట్లా అన్నలు ఉండరు కదా. ఉండరు కానీ ఇక నేను ఇంట్లో సిచ్యువేషన్ వల్ల నాకు ఎట్లుండాలి, బయట వాళ్ళతో ఎట్లుండాలి, వాళ్ళు తెలియకపోయిన వాళ్ళ వాళ్ళని నా ఊళ్ళు రాబోయి నా సొంత వాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా కావచ్చా, నా సొంత వాళ్ళ ఎక్కడ వస్తా, సొంత వాళ్ళ ఎక్కడ వస్తా, నా ఇంటికి వస్తే మంచి నీళ్ళు ఇస్తా, అది బయట కానీ ఎవరైనా కానీ. అంతే అన్న. అంతే. నెక్స్ట్ జాతర, నువ్వు గోల్కొండ జాతర పోతావు, అందరు చాలా మంది వెళ్తారు గోల్కొండ జాతర అంటే. అది ఎట్లుంటది సిచ్యువేషన్, ఎట్లుంటది పరిస్థితి? నేను గమనించిందంటే అన్న, ఆఖరికి నేను ఫస్ట్ లేడీస్ ని చూస్తాను. ఎట్లా అంటే వాళ్ళు బట్టలు వేసుకోవడం గానీ, ఇక కొంతమంది లేడీస్ మంచోళ్ళు ఉంటారు, వీళ్ళు చెడ్డోళ్ళ వల్ల మంచోళ్ళకి అందరికి ఒక్కటే అయిపోతారు. ఇక చెడ్డోళ్ళ వల్ల మంచోళ్ళకి చెడిపోతారు. ఇక గోల్కొండకు వస్తారు, ఎవరితోనో వస్తారన్న, మనకు అవసరం లేదు. కానీ ఇక కొంతమంది ఎట్లుంటారు అంటే, ఇప్పుడు గోల్కొండ పోతున్నాం రాబోయ్, గంజాయి కొట్టి పోదాం, ఎందుకంటే ఆడెవరినైనా కొడదాం, కొట్టేసి ఇక వాని మూతి ముఖం అలగొట్టేసేయలే. బ్రో, వాని మూతి ముఖం అలగొడితే నీకేమొస్తుంది? వానికి చిన్న దెబ్బ తాగినా వాళ్ళ ఇంట్లో బాధపడతారు, నీకు చిన్న దెబ్బ తాగినా మీ ఇంట్లో బాధపడతారు. ఒక మాట గుర్తుపెట్టుకో, ఒకరిని కొట్టే ముందు మీ ఇంట్లో గురించి నువ్వు ఆలోచించు, అరే వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడతారు అని చెప్పేసి. అంతే అంతే అన్న. బరాబరే. ఈ రోజు దినం నువ్వు అని కొడుతావు, రేపటి దినం నిన్ను వేరే కొడతాడు, రేపటి దినం ఆన్ని ఆ దేవుడు కొడతాడు. ఇంకా మంచిగా వీడియోస్ చేయి సరేనా, అందరు సపోర్టింగ్ నీకు ఉంటది, ఎవరికి భయపడొద్దు, అర్థమైనా? ఎప్పుడైనా నువ్వు ఒక్కని ఉన్నావని ఎప్పుడు అనుకోవద్దు, నేను ఇంకా చాలా మంది ధర్మరక్షకులు ఉంటారు, అర్థమైనా? ఏదో తెలియని వ్యక్తులకి, ఏదైనా తెలియని హిందూకి ఏమైంది అనుకో, చాలా మంది ధర్మరక్షకులు వెళ్తారు తెలుసా. అట్లాంటి అరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన చోటుబాయి మంచిగా చేస్తాడు వీడియోస్ ధర్మం కోసం అన్నప్పుడు నేను ఎంత మంది ధర్మరక్షకులు వస్తారు తెలుసా. సరే, అట్లాంటప్పుడు నువ్వేం బాధపడద్దు, మంచిగా అట్లనే అందరినీ మోటివేట్ చేయాలా, అందరికి తెలియజేయాలి మా ధర్మం గురించి. ఓకేనా? జై శ్రీరామ్.